వస్తేనే నెల తక్కువేదవా గాలి మట్టి తీసుకుని నుదుటికి పూసుకుంటా ఉన్నాడు. సిగ్గు లేకపోతే సరి. ఏ నీడలో కలుపుకు తాగొచ్చు కదా. బాడవా బాడవా. చచ్చింది గొర్రె 2. మళ్ళీ ఆట మొలచుకొచ్చింది. ఎవరే నువ్వు? అడుగుతాడులే. ఏందంత వెనక్కి తిరిగి నుంచుండవు? ఆ దున్నపోతే ప్రాణం చేస్తానంటే నువ్వు కూడానా? ఎవరు నువ్వు? చెప్పుతావు. మీరు మొదటి ఆటలో మీరే ఇరుక్కుపోయి బాధపడుతున్నారు చూసారా? ఆట మధ్యలో పానకంలో పుడకలో వచ్చి అపశకునాలు మాట్లాడుతున్నావు. నీ పేరేంటి? విడిగా పేరేం లేదు. ఎవరికి వారు వాళ్ళ ఇష్టానికి బూతులతో నన్ను తిడుతూ ఉంటారు. నీ అబ్బా అంత గొప్ప చెడ్డోడివా? ఏందబ్బాయి అట్ట సప్పుడే లేకుండా నవ్వుతుండావు? ఏం అర్థం కావట్లా. నిన్ను చూస్తే భయం వేస్తుండది. నీ బోటోని కలవాల్సి వచ్చింది చూడు. అంత నా తలరాత. విధి. ఏమన్నారు? విధి అన్నానయ్యా. అదే నేను విధిని. విధివా? కూర్చోండి. ఏం జరగబోతోందయ్యా? ఎవడి కొంప ముచ్చడానికి వచ్చావు? నువ్వెందుకు వచ్చావు? ఆడుకోవడానికి వచ్చాను. గవలెట్టివ్వండి. ఎవరితో? మీ కొడుకు ప్రేమ జీవితంతో ఆడుకోవడానికి వచ్చాను. ఇప్పుడు ఏం చేయబోతుండా? నా కర్తవ్యం నిర్వర్తిస్తాను. ఏం కర్తవ్యం? బోడి కర్తవ్యం. నా కొడుకు ప్రేమ వ్యవహారంలో ఎవరు అడ్డుగా రాలేరయ్యా. నేనున్నానుగా. నీ పాటికీడ పారదంటా ఉండా. విధిని నెగ్గిన వాడెవడు లేడంట. ఏది సక్రమంగా జరగనివ్వు అదే విధంట. జరిగేది జరగక మానదు అదే విధి. ఇప్పుడు ఏం జరిగి తీరుతుందంటూ చెప్పు. సైలెంట్ గా నవ్వకయ్యా. నాకు భయం వేస్తుంది. నీ పిల్లని వేషాలు నా కాడు ఈకు. ఇంకెవరి దగ్గర వెయ్యి. ఎవరు నా అమాయకుల దగ్గర వెయ్యి. సరేనయ్యా, నేను ఆడతాను మా అబ్బాయి ఆట. నువ్వు నీ ఆట ఆడు. వెయ్యి వెయ్యి. అమ్మని అమ్మ దాయం. ఫోన్ ఎక్కడుంది? ఈ ఫోన్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాను. ఇక్కడుంది. హలో, ఎవరు? డార్లింగ్ విష్ణు ఉన్నాడా? చెప్పు, తెగుతుంది. పెట్టే ఫోను. విష్ణు ఎక్కడున్నావు? ఇలా రా. నాకు విషయం తెలియాలి. విష్ణు, నువ్వు ఊళ్ళో అందరికీ డార్లింగ్ వా లేక నాకు మాత్రమే డార్లింగ్ వా? చెప్పు. దీని పేరేంటి? ది గ్రేట్ రమ్య. పిన్న గొంతులో ఉంది. అరే మన రమ్య. రామ్మా రా. ఆటిన్ రాణి నువ్వేనా? నేను ఆటిన్ రాణిని కాదు, ఝాన్సీ రాణిని కాదు. ఇప్పుడు నా టైటిల్ హైదరాబాద్ హరికేన్. నీ అక్క మొగుడు నీకు డార్లింగ్ అవుతాడా? రిలాక్స్ అక్క. ఎలా రిలాక్స్ గా ఉండమంటావు? నడు మీద చేయి వేసి నుంచుంటే. ఇందుకేనా వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చావు? ఊళ్ళో అందరూ ఎలా ఉన్నారు? అమ్మ ఎలా ఉంది? నాన్న బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది? అదేనమ్మా నేను తెచ్చుకున్న సారే బ్లడ్ ప్రెషర్. నీకేం తక్కువక్క. తెలుగు సంఘమే నీ వెనుకుంది. కొంగు పట్టుకు తిరిగే మొగుడు. అదృష్టవంతురాలువే. సరే, వైజాగ్ నుంచి ఏం తీసుకొచ్చావు? 2 బాటిల్ కూరగాయలా? అవి మాత్రం ఇచ్చి పంపించేస్తుంది అమ్మ. మూసీ నది నీళ్ళు కొట్టానంటే చూడు. ఏమిటి ఏమిటి విష్ణు? చెవిటా చూపు. ఆ దొంగ చూపులు కాస్త కట్టిపెట్టు. సో మిస్ హైదరాబాద్ హరికేన్, ఎన్ని రోజులు వేసావు నీ క్యాంపు? విష్ణు డార్లింగ్ కి నేను బోర్ కొట్టే వరకు ఇక్కడే ఉంటాను. దెబ్బలు తింటావు నువ్వు. అందరికీ అలసైపోయానా? ఆకాశంలో వేగించే సౌతులు పెట్టే బాధలు చాలవా? ఏమిటిది చేతిలో? పింజామరా? ఏది ఇటీవు. టు మై బిలవెడ్ అర్ధమొగుడు. ఏమిటి అర్ధమొగుడు అంటున్నావు? అక్క మొగుడు అర్ధమొగుడు కాదా? అవునవును. అల్లో వేసుకుందా అని అలా పిలిచాను. ఏమిటి నువ్వెక్కడికో వెళ్తున్నావు? నిన్ను. ఇది వేళకోవడానికి అంటుందా నిజంగా అంటుందా? ఇది వస్తేనే నాకు ప్రెషర్ ఎక్కువైపోతుంది. అయ్యో, నేను వచ్చిన సంగతి తెలియలేదా నీకు? గమనించలేదు. గమనించలేదా? ఇంత అరిచినా వినిపించలేదంటే సంథింగ్ రాంగ్. నీ మనసుని ఎవరో కొల్లగొట్టేసుంటాడు. ఏ చిచ్చి శిల్పి, నేను అసలే మైండ్ రీడర్ని. చెప్పు, ఎవరతను? అలాంటిదేం లేదు. ఏంటి తప్పించుకుంటున్నావు? చెప్పు. పేరు బాలు. వాడి చూపే అదోలా ఉంటుంది. ఎక్స్రే చూపు. ప్రతిరోజు నా వెంట పడుతున్నాడు. పెద్ద జిడ్డుగాడు. నువ్వు ఇష్టపడుతున్నావా? గాడ్ ప్రామిస్ గా లేదు. ఓకే, ఎక్కడున్నాడో చెప్పు. ఐ స్టాబ్ హిమ్. అయ్యో, కత్తితో పొడిచేస్తావా ఏంటి? తర్వాత పోలీస్ కేసు అయిపోతుంది. ఐ స్టాబ్ హిమ్ విత్ ఎ స్మైల్. వాడి సంగతి నేను చూసుకుంటాను. అడ్రస్ ఇవ్వు. మే హూనా. ఓల్డ్ మ్యాన్,
దిగా 27 ఎక్కడుంది? హలో, నువ్వేనా అది? లవ్ చేస్తున్నావా? తెలుగు అమ్మాయా? ఉల్లు కపట్ట. విషయం ఎంతవరకు వచ్చింది? కాకినాడ వరకు. కాకినాడ వరకా? ఏం కాకినాడ? కెనడా వరకు వెళ్ళొచ్చుగా. కాకినాడ చాలు. ఇంకోటి మీరు అమ్మాయి తాలూకా ఆ, పేరు వైజాగ్ ఉప్పన. ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఓయ్, ఇక అమ్మాయి వైపు కన్నెత్తి చూసావో మక్కలు ఇరగదీస్తా. ఉల్లు కపట్ట. ముందు నీ ముక్కుకి ప్లాస్టర్ వేసుకో. బ్లడ్ ఎక్కువ వస్తే వేస్తాను. అయితే ఇప్పుడు వస్తుందా? వస్తుంది. వస్తుందా? ఏంటి రమ్య, వాడినేదో కొట్టేశాను గిట్టేశానన్నా, వాడు ఇక్కడికి వచ్చి డాన్స్ చేస్తున్నాడు. నేను కొట్టింది ఇతన్ని కాదు, నువ్వు చెప్పిన బాలు చిత్త కొట్టాను. అయ్యో, వీడియో బాలు నిజమా? మరి తన్నులు తిన్న గాడిదెవరు? వీడి మీద లవ్ కలగలేదా పిచ్చిదానా? గాడ్ ప్రామిస్ గా కలగలేదు. మన్మధుడులా అందంగా ఉన్నాడే శిల్ప. వీడిని నాకొదిలే. ఉల్లుక పట్ట. ఏ ఊరు? వైజాగే. ఒకే ఊళ్ళో రెండు పనుల. మై గాడ్. రావయ్యా విలను. సగంలో వదిలేసిపోయాడు అనుకుంటా. కదా మధ్యలో ఎవరు కొంప కొల్లేరు చేయడానికి పోయినారో నీ బంట పడ. పాత సినిమాల్లో రాజనాల్లాగా నీ కోసం నేను వెయిటింగ్, నువ్వే లేట్. నేను లేట్ గా వచ్చినా హాట్ గా వస్తాను. అదే అనుకుంటుంటా. మీ అబ్బాయి ప్రేమ చెక్మేట్ అవబోతోంది. ఏంది ఏంది ఏమంటుండా? జాగ్రత్తగా ఆడండి. ఒక కొత్త క్యారెక్టర్ రంగంలోకి దించాను కదా. సారీ, మిమ్మల్ని మీట్ అవుదామనే వచ్చాను. వాళ్ళకి ఎదురు దెబ్బ తగిలింది. డోంట్ వరీ మీరు లవ్ మీద పడ్డారు. ఏమంటున్నారు బ్రదర్? నేను ప్రేమ స్వరూపాన్ని, పర్సనిఫికేషన్ ఆఫ్ లవ్. దట్స్ గ్రేట్. వెల్, ఐఎమ్ బాలు అండ్ మీరు చాలా బాగా డాన్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఐఎమ్ రోషన్ ఫ్రమ్ ముంబై. వెల్, దిస్ ఇస్ మై ఫ్రెండ్ బెనర్జీ. నమస్తే. అండ్ మీరు ప్రేమ స్వరూపం అని చెప్పారే, అది నాకు చాలా బాగా నచ్చింది. నేను 12 నుంచి ఒక అమ్మాయి కోసమే బతుకుతున్నాను. వావ్, ఇది లవ్ అంటే. లవ్ బహుత్ స్వానీ హై. అచ్చి బాత్. నాకు లవ్ అంటే ఇష్టం, లవ్ చేసే వాళ్ళంటే ఇంకా ఇష్టం. నిన్నే కొలంబో వచ్చాను. కొలంబోలో ఇంత మంచి ఫ్రెండ్స్ దొరుకుతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. గ్రేట్. మిమ్మల్ని కలవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఏం బ్రదర్, ఓ బీర్ కూడా తాగరేంటి? కాఫీ టీలు కూడా తాగను. అతను అమ్మ కూచి వదిలే. లవ్ గురించి నువ్వు చెప్పు. ఏ ప్యార్ కి భాష బహుత్ సుహానీ హై. ప్రేమ బహుత్ సుహానీ హై. మీ లవర్ ది ఊరేనా? ఇప్పుడు ఈ ఊళ్ళోనే ఉంటుంది. నీకు విషయం తెలుసా దోస్త్, నా ప్రేమ చాలా చాలా కాస్ట్లీ. 5 స్టార్ హోటల్లో రూమ్ తీసుకొని టొయోటా కార్ అద్దెకు తీసుకొని నా ప్రేయస్ కోసం వెతుకుతున్నాను. రోజు $5,000 ఖర్చు పెడుతున్నాను. $5,000. $5,000? నాకు డాలర్స్ ముఖ్యం కాదు, నా డార్లింగే ముఖ్యం. సరే, లవ్ చేస్తున్నాను అంటున్నావు, లవర్ ని వెతుకుతున్నాను అంటున్నావు, అదే నాకు అర్థం కావట్లే. ఒక ప్రేమ చరిత్రగా మారాలంటే కొన్ని ఎడబాట్లు ఉండాలిగా. ఫిర్క్యా వన్ సైడ్ లవ్? బోత్ సైడ్ లవ్. తను రాసే లవ్ లెటర్ నా దగ్గర ఉంది. 8వ క్లాస్ లోనే అమ్మాయి నా క్లాస్మేట్. అప్పటి నుంచే లవ్ చేయడం మొదలు పెట్టాను. ఇది నా ఆటోగ్రాఫ్ సినిమా కదా. నో, ఇది ఇంకా ముందు నుంచే, ఎర్లియర్. అంత చిన్న వయసులో లవ్ ఏంటయ్యా? లవ్ ఉందే, మిస్సెస్ అమ్మోర్ లాంటిది. చిన్నప్పుడే వస్తుంది. అక్బర్ క్లబ్. ఇది లవ్ అంటే. ప్యార్ కి భాష బహుత్ సుహానీ యా. అవును బాస్, చిన్నప్పుడు నేనే లిటిల్ సూపర్ స్టార్. ఆట పాట అల్లరి అన్నిట్లోనూ నెంబర్ 1. నేను స్కూల్కి వెళ్ళే స్టైలే వేరు. ఓ రోజు టై లేకుండా స్కూల్కి వెళ్ళిపోయాను. 8th క్లాస్ లో టై లేకుండా స్కూల్కి రాకూడదని రూల్ ఉంది అన్నారు టీచర్. టై కట్టుకోవాలి, అంతే కదా సార్? పక్క రోజు నేను వెళ్ళిన స్టైల్ కి గురువు గారు అంతే. Come in. And I now take out. Silence. Roshan, ridiculous. What is this dress? మీరే కదా సార్ చెప్పారు టై కట్టుకుంటే రాకూడదని. అడల్ట్ వయసులో పుట్టేదే నిజమైన ప్రేమ. ఇది నా ఆటోగ్రాఫ్ ని బీట్ చేసే ఆటోబయోగ్రఫీ ప్రేమ. చిన్న వయసులో ప్రేమ పుడితే అది చాలా పవిత్రమైంది. అదే అడల్ట్ ఏజ్ లో పుడితే ఒట్టి వయసు దాహం అంతే. హలో, నేను ఒప్పుకోను బ్రదర్. నీ ప్రేమ గురించి ఆ అమ్మాయికి చెప్పావా?
తనకు కాదు, తన బాబుకే చెప్పాను. ఏమన్నావురా? లవ్వా? రాస్కెల్. बहुत honest ప్రేమ బాస్. ఎస్ సార్ నా చెప్పండి అంకుల్ వెళ్ళిపోతాను. పోరా, పోయి చదువు పూర్తి చేసుకుని రా. +2 పూర్తి చేసాక వస్తాను అంకుల్. ఇస్ ఇట్ ఓకే ఫర్ యూ? 24 ఏళ్ల వరకు +2 లోనే కూర్చుంటావా? వెళ్ళి 10-12 ఏళ్ల తర్వాత రా. అంతవరకు నోరు మెదపుకో. నోరు మెదపలేదు. 12 ఏళ్ల తర్వాత మరి వెళ్ళావా? వదిలేస్తానంటే. రాస్కెల్, నువ్వా? దుర్మార్గుడా, బేవకూఫ్, నువ్వు ఇంకా మా అమ్మాయిని మర్చిపోలేదా? ఎలా అంకుల్, ఎలా మర్చిపోగలను? 12 ఏళ్లు కష్టపడి రోజులు లెక్కెట్టుకుంటూ గడిపాను. తను చూడాలి. పిలవండి. అది ఇక్కడ లేదు. అంకుల్, జెంటిల్మెన్ అగ్రిమెంట్, మాట తప్పకూడదు. పళ్ళు రాలగొడతాయి. అది అగ్రిమెంట్ లో లేదు. పిలవండి పార్టీని. అది ఇక్కడ లేదంటున్నాగా. మరి ఎక్కడుంది అంకుల్? కొలంబోలో వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్ళింది. అయితే నీ లవర్ని కలిసావా? లేదు లేదు, ఆ పని మీదే ఉన్నాను. ఇంకా అమ్మాయి మనసులో నువ్వు ఉన్నావని నమ్మకం ఉందా? 100% ఉంటాను, ఉన్నాను. అదే ఒకవేళ అమ్మాయి నిన్ను మర్చిపోయింటే ప్రూఫ్ చూపిస్తాను. ఏం ప్రూఫ్? 100 రూపాయలు స్టాంప్ ఉన్న పత్రం లాంటిది. ఆ అమ్మాయి లవ్ లెటర్ నా దగ్గర పత్రం. వెరీ గుడ్. అందులో ఎన్ని సెంటెన్సెస్, ఎన్ని వర్డ్స్, ఎన్ని కమాస్, ఎన్ని ఫుల్ స్టాప్స్ ఉన్నాయో కళ్ళు మూసుకొని చెప్తాను. దానే కదా 12 సంవత్సరాలుగా వేదోలా చదువుతున్నాను. పిచ్చి సన్నాసి, నీ ప్రేమ చెడగొట్టడానికి ఒకడు లంగరేసుకుని సెటిల్ అయిపోయి ఉన్నాడు. దగులు బాజీ నువ్వు నిద్రపోతా ఉంటా. లేవరా లేవరా లేవరా. ఏంటన్నా ఇప్పుడు ఏం చేశానని కొడుతున్నావు? లవ్ అనేది ఫాస్ట్ ఫుడ్ లా పోతా ఉంది దేశంలో. మొదటి రోజు మీటింగ్, రెండో రోజు డేటింగ్, మూడో రోజు చీటింగ్ అని ఒక్కొక్కడు హౌరా మెయిల్ లాగా పోతా ఉన్నాడు. నువ్వు కూడా ఏదో ఒకటి చెయ్యరా. ఆ పిల్లని ఎట్టగానే లైన్ లో పెట్టరా. ఆటలో పావు నోట్లో పడి కిందికి జారబాక, నిచ్చెనకి పైకి ఎక్కరా. నా మాట నిలబెట్టరా. ఐ లవ్ యూ. నువ్వు తల కిందలుగా తపస్సు చేసినా నీ మీద నాకు ప్రేమ కలగదు. కలగాలి, మా నాన్న చెప్పాడు. కలగలేదనుకోండి, ఈ బ్రేస్లెట్ వేసుకుంటే దాని అంతటా అదే కలుగుతుంది. ఇది నా గిఫ్ట్. నేను ఎవరి దగ్గర నుంచి ఏది తీసుకోను. భయపడుతున్నారు కదా? ఈ బ్రేస్లెట్ వేసుకుంటే నా మీద ఉన్న ప్రేమ బయటపడుతుందని భయపడుతున్నారు. నేనెందుకు భయపడాలి? అయితే తీసుకోండి. ప్రేమ లేదని క్లియర్ కట్ గా చెప్పానుగా. ఇది వేసుకున్నా కూడా ప్రేమ కలగలేదంటే నా లవ్ ని విత్డ్రా చేసుకుంటాను. ఇట్స్ ఎ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. ష్యూర్. బ్రేస్లెట్ తిరిగి తీసేసుకుంటాను. నువ్వు నా మనసులో లేవని నిరూపించడానికైనా ఇది తీసుకుంటాను. కానీ డబ్బులు ఇస్తాను, నువ్వు కాదనకూడదు. ఓకే, ఇవ్వండి. 2000. ఇస్ ఇట్ ఓకే? మీరు రూపాయి ఇచ్చిన చాలు మేడం. హెల్ప్ మీ ప్లీజ్, నేను చదువుకోవాలి. హెల్ప్ మీ ప్లీజ్, మనం లవ్ చేసుకోవాలి. గెట్ లాస్ట్. ఓకే. నీకోసం వెలిసింది ప్రేమ మందిరం, నీకోసం విరిసింది హృదయనందనం. మీను ఇప్పుడు నేను అడిగే వాటికి తప్పే అని నువ్వు చెప్పాలి. ఎందుకు నా మనసు తడబడుతోంది? తప్పే. మళ్ళీ కనిపించకు రాసుకలని వాడిని ఎందుకు తిట్టలేదు? తప్పే. బ్రేస్లెట్ ఎందుకు నా చేతికి పెట్టుకున్నాను? తప్పే. ఈ LOVE ఎక్సెట్రా ఇలాంటి వాటికి నా మనసులో ఎప్పటికీ చోట్లేదు. అవును, తప్పే. అవును, నీ లవర్ ఎక్కడుందో కనిపెట్టావా? ఎలాగూ చిన్న ఊరే కదా, ఇంటింటికి తిరిగి ఏదో ఒక విధంగా కనిపెడతాను. వీధి తిరిగి అరుస్తూ ఉంటే కనిపెట్టేయచ్చు. కనిపెట్టేయచ్చు. కావాలంటే నేను వస్తాను, అరుచుకుంటూ పోతాం. నీ లవర్ పేరేంటి? శిల్ప. అచ్చి నామ్ హై. శిల్ప 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 డార్లింగ్ శిల్ప. ఏంట్రా? ఎందుకు కొడుతున్నారా? ముందు కొట్టింది. ఇద్దరు ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నారు. ఆగరా, ఆగు. మనమిద్దరం ఎందుకు కొట్టుకోడు? నువ్వు నేను నిర్ణయించాల్సింది తన్నే డిసైడ్ చేయని. నువ్వు నేను అంతవరకు మంచి ఫ్రెండ్స్ గా ఉందాం. ఓకే? ఒప్పందం మీరుతున్నావు. సారీ డోంట్ మైండ్. అచ్చా చలో.